వెల్కమ్ టు అంజుమను క్రియేషన్స్. సో మా బుజ్జిదాని బర్త్డే వ్లాగ్ అనమాట. ఆ 25th సెలబ్రేట్ చేసాం. యాక్చువల్లీ మమ్మీది మా బుజ్జిది సేమ్ రోజు December 26. బట్ ఎప్పుడు December 26 అసలు ఎప్పుడు పుడితే అప్పుడే ఎవరైనా చేసుకునేది. బట్ ఈసారి కొంచెం మార్చామన్నమాట. అది మన వల్లే. ఎందుకంటే నేను 26, 27 ఉండను అని మమ్మీ వాళ్ళు 25 పెట్టేసుకున్నారనమాట. బలవంతంగా పెట్టించాను కేక్ కటింగ్. సో పాపం వాళ్ళు ఆ రోజే వాళ్ళ న్యూ డ్రెస్సెస్ కూడా వేసేసారు. ఆ రోజే మేము పిల్లల్ని పిలిచి కేక్ కటింగ్ కూడా చేపించేసేసాను. సో నేను వచ్చిన ఒక్క హాఫ్ అన్ అవర్కి అన్నయ్య కూడా హైదరాబాద్ నుంచి వచ్చేసాడనమాట. సో ఇద్దరం కలిసి ఇంకా ఇఖరాతో కాసేపు టైం స్పెండ్ చేసి ఇంకా కేక్ ఆర్డర్ ఇవ్వడానికి అయితే వెళ్ళాము. మిడ్-నైట్ కేక్ కటింగ్ అనుకున్నాము. ఫస్ట్ అసలు మమ్మీ వాళ్ళకి ప్లానే లేదు, మిడ్-నైట్ అన్నారు. బట్ నేను ఉండను, ఎర్లీగా పడుకోవాలి, మళ్ళీ మార్నింగ్ వెళ్ళిపోవాలని ఆ రోజు ఈవినింగే పెట్టించామన్నమాట. దానికోసం పిల్లలకి పిలవాలి అని నేను మా కొంతమంది చెల్లెల్ని తమ్ముళ్ళని పిలిచానమాట. సో వాళ్ళకి వచ్చినందుకు అండ్ మా ఇఖర గ్యాంగ్ ఉందండి, సందులో పిల్లలందరూ వచ్చారు. సో వాళ్ళెవ్వరిని నేను తీయలేదు. అండ్ ఏమేమి తీసుకున్నామంటే ఫస్ట్ కేక్ ఆర్డర్ ఇచ్చాం మా ఫ్రెండ్ వాళ్ళ బేకరీలో. అండ్ అక్కడ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఇంకో బేకరీలో వచ్చి మేము ఎగ్ పఫ్స్ తీసుకున్నాం అనమాట. అక్కడ కూడా ఆర్డర్ ఇచ్చేసాం ఎగ్ పఫ్స్. దాని తర్వాత మళ్ళీ సమోసా ఆర్డర్ ఇవ్వడానికి వెళ్ళాము. అండ్ డ్రింక్స్ అనమాట. చాలా సింపుల్గా చేసాము. ఇవన్నీ ఆర్డర్ ఇచ్చి వచ్చేసరికి 4 అయిపోయింది. లంచ్ అయితే చేయలేదు. ఇంకా 4కి ఇంటికి వెళ్ళగానే అమ్మ లంచ్ అయితే ప్రిపేర్ చేసి పెట్టారనమాట. ఫస్ట్ చికెన్ కర్రీ చేశారు. అండ్ ఇది సాలెడ్ అనమాట. ఇది వచ్చేసి కాళ్ళ షేర్వా అనమాట. అందరు తినేసరికి అయిపోయింది. నేను అన్నయ్య లాస్ట్ గోంగూర అండ్ బాస్మతి రైస్, బగారా రైస్, దహి కడి. ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయి కొంచెం రెడీ అయిపోయి ఇంకా మా చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరూ వచ్చేసారు. మా మామయ్య వాళ్ళ అమ్మాయి, వీళ్ళు మామయ్య వాళ్ళ అబ్బాయిలు అనమాట. అండ్ మన వాళ్ళు కూడా రెడీ అయిపోయారు. అప్పుడే అన్నయ్య కేక్ కూడా తీసుకొచ్చేసారనమాట. అంటే ఆర్డర్ ఇచ్చాం కదా, వాళ్ళు మళ్ళీ ఈవినింగ్ రమ్మన్నారు, వెళ్ళి తీసుకొచ్చేసాం. అండ్ కొంతమంది రాలేదు, పిలిచాను. అంటే వాళ్ళ కొంచెం ఇబ్బందుల వల్ల వాళ్ళు రాలేకపోయారు. మా బుడ్డ పిల్లలకి హెల్త్ బాగాలేదనమాట, నా తమ్ముడి పిల్లలకి. సో వాళ్ళు మిస్ అయ్యారు. వాళ్ళు ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. ఫస్ట్ వాళ్ళకి చెప్పాను, కానీ ఏం చేస్తాం, హెల్త్ బాగాలేదు కదా పాపం, చిన్న చిన్న బుజ్జి పిల్లలు మరి. అందుకే ఇంకా ఉన్న వాళ్ళతోనే హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం. నేనైతే ఫుల్ హ్యాపీ. 26 వెళ్ళిపోతాను, అయ్యో మిస్ అయిపోతాను. మా ఇఖర పుట్టిన దగ్గర నుంచి నేను ఏ రోజు మిస్ అవ్వలేదు తన బర్త్డే. ఇది 3rd బర్త్డే. అయ్యో 3rd బర్త్డేని మిస్ అయిపోతానేమో అని అనుకున్నాను. బట్ హ్యాపీగా ఉన్న దాంట్లో మస్తుగా చేసుకున్నాం. ఇంక ఇదే చాలా సింపుల్. మా ఇఖర వాళ్ళ అమ్మమ్మ తాతయ్య వచ్చారనమాట హైదరాబాద్ నుంచి. సో వాళ్ళతో అండ్ నేను పిలిచిన మా చెల్లి తమ్ముళ్ళతో అండ్ మా అమ్మ నాన్నతో అనమాట. ఇంకా మా ఇంట్లో ఏం చేసినా చెయ్యకపోయినా మా చిన్నత్తయ్య కంపల్సరీ ఉండిద్ది. ఇంకా మనం తెచ్చిన ఐటమ్స్ అదిగోండి, ఆనియన్ సమోసా, కచప్స్ అండ్ ఎగ్ పఫ్స్. ఇన్ని తెప్పించా. మా వాళ్ళందరూ నాకు హ్యాండ్ ఇచ్చేసరికి ఒక్కసారిగా చాలా బాధ వేసింది. అయ్యయ్యో 50 ఎగ్ పఫ్స్, సమోసాస్, ఇంత పెద్ద కేక్ వేస్ట్ అయిపోయింది అన్న ఫీలింగ్. బట్ అంతా అందరికీ సరిపోయింది. ఇంకా ఎక్స్ట్రా కూడా నేను పంపించాను. మా ఇఖర ఫ్రెండ్ బ్యాచ్ అయితే ఒక 15 మంది వచ్చారు వాళ్ళు. సో వాళ్ళకి కూడా మనం మంచిగా ఇచ్చాను. అది క్యాప్చర్ చేయలేదు. ఇక్కడ బర్త్డే పార్టీ కూడా స్టార్ట్ చేసేసాం. ఇంకా కట్ చేసే ముందే మా పాప కేక్ తనే తినేస్తుంది. సో ఇలా హ్యాపీగా స్టార్ట్ చేసేసాం. ఇక్కడ మ్యూజిక్ పెట్టేస్తాం, చూసేయండి.
అందరికి ఇచ్చేసామన్నమాట. ఇక్కడ నేను చిన్నతయ్య డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. 2 సమోసాలు, ఒక ఎగ్ పఫ్, కేక్ అనమాట. ఇవంతా అయిపోయిన తర్వాత ఇంకా నేను అన్నయ్య బయటికి వెళ్ళే పని ఉంటే బయటికి వెళ్ళిపోయాం. ఇదనమాట మా బుజ్జిదాని బర్త్డే. నో డిన్నర్, నో లంచ్, అన్నీ ఇంట్లోనే. బయట నుంచి ఏమైనా తెచ్చామంటే ఆ కేక్, ఆ సమోసాని. ఇది 2 వ్లాగ్. మీకు నచ్చితే లైక్ ఇవ్వండి.